తెలంగాణ వ్యాప్తంగా భూముల విలువలను పెంచింది ప్రభుత్వం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలోని పంజాగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గజం 93,000 నుంచి 1,16,000కు పెరిగింది. కోర్ హైదరాబాద్లో కేవలం 10 నుంచి 15% మాత్రమే భూముల విలువలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తెలంగాణలో భూముల విలువలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో ఉన్న భూముల విలువతో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపుగా 100% కూడా భూముల విలువలు పెంచుతున్నట్టుగా కూడా రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని వివిధ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం పంజాగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈ భూముల విలువలు పెంపు అనేది జరిగింది, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఏంటి సార్ పరిస్థితి? ఇక్కడ ఎంత మేర పెరిగింది? ఇక్కడ 10 నుంచి 15% మాత్రం పెరిగింది. అపార్ట్మెంట్ వాల్యూస్ కూడా ఏం పెరగలేదు. అండ్ కన్స్ట్రక్షన్ రేట్స్ కూడా పెరిగాయి. ఇక్కడ కోర్ ఏరియా కాబట్టి ఇక్కడ దీని ఎఫెక్ట్ పెద్దగా లేదు. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ ఉన్న వాల్యూ కంటే కాస్త ఎక్కువనే పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి దీని ఎఫెక్ట్ ఇక్కడ పెద్దగా ఉండట్లేదు. అంటే ఇక్కడ మెయిన్ ఏరియాస్ ఏముంటాయి సార్? మామూలుగా మన ఈ చుట్టుపక్కల చెప్పుకోదగ్గ కాలనీస్ కానీ లేకపోతే ఇతర ప్రదేశాలు ఏమున్నాయి, అక్కడ గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే, వాటికి సంబంధించిన వివరాలు? ఖైరతాబాద్ మెయిన్ రోడ్ కానీ, తర్వాత పంజాగుట్ట, అమీర్పేట్, ఇవన్నీ మెయిన్ రోడ్స్కి 93,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండింది ఇంతకు పూర్వము. ఇప్పుడు 1,16,000 రూపాయలుగా పెంచారు ల్యాండ్ వాల్యూ. ఆ తర్వాత రెసిడెన్షియల్ ఏరియాస్ వచ్చేసి 47,800ది ఇప్పుడు 57,000గా పెంచడం జరిగింది. మేడం, ఒకసారి మీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి? అయిపోలేదు సార్, రన్నింగ్లో ఉంది. అంటే భూముల విలువలు పెరిగాయని చెప్పేసి మీకు తెలుసా? ఎంత మీరు కట్టారు ఆ భూముల వాల్యూ, వాటికి సంబంధించి వివరాలు సార్? మేము ఇప్పుడు చేస్తుంది మార్టిగేజ్. ఓకే, అందులో ఎలాంటి అంటే ఏం మార్పులు లేవు? ఏం లేవు సార్. మార్టిగేజ్కి సంబంధించి ఎలాంటి మార్పులు లేవు. ఇది ఓన్లీ భూముల విలువల పెంపుకు మాత్రమే సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎలాంటి పెద్ద మార్పులు అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం ఇది పంజాగుట్టకు సంబంధించిన సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రోజుకి కేవలం 15 నుంచి 20 వరకు మాత్రమే ఇక్కడ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. మిగతా అన్ని కూడా మార్టిగేజ్లు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు అయితే వాటికి సంబంధించి అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ రాష్ట్రంలో భూముల విలువ పెంపు అనేది హైదరాబాద్లో పెద్దగా ప్రభావం అయితే చూపించట్లేదు. యథావిధిగా ఆ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారికి మళ్ళీ కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న భూముల విలువలు కేవలం 10 నుంచి 15% మాత్రమే పెరిగాయని చెప్పేసి అయితే సబ్ రిజిస్ట్రార్ చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో సుధీర్, ఎన్టీవీ, పంజాగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి.